హరి ఓం శివాయ నమః. ఈరోజు భారతీయ సనాతన సంస్కృతి, హైందవ ఆధ్యాత్మ ధార్మిక యువ చైతన్య అనుష్ఠాన ప్రచారంలో భాగంగా మనం అనేక చోట్ల తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మన యొక్క పల్నాడు జిల్లాలో మాచర్ల మండలం తాళ్లపల్లి అనే గ్రామానికి రావటం జరిగినది. కానీ ఎప్పుడు విననటువంటిది, ఎప్పుడు చూడనటువంటిది మనం ఈరోజు ఒకటి విన్నాం, ఒకటి చూసాం. కారణం ఏమిటంటే సహజంగా మనం ఎక్కడైనా మన భారతదేశంలో మనకు దేవాలయాల కోకొల్లలు, అందులో ఏం కొదవేమీ లేదు. ఎందుకంటే మనకి ఏం అనేక రకాలుగా ఉన్నాయి, కానీ అనేక రకమైన చరిత్రలు కూడా ఉన్నాయి దేవాలయాలకి. ఎందుకంటే రాజులు కట్టించారని, వాళ్ళు కట్టించారు, వీళ్ళు కట్టించారని. కానీ ఈరోజు ఈ గ్రామంలో నేను గత 5-6 సంవత్సరాల కింద విన్న మాట ఏమిటంటే, ఈ యొక్క తాళ్ళపల్లి గ్రామంలో ఒక స్త్రీమూర్తి ఉన్నదయ్యా. ఆమె వృత్తి ఏమిటంటే అడుక్కుంటుంది. దేవాలయాల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర యాచకత్వం చేసి చక్కగా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేస్తున్నదని నేను ఎప్పుడో విన్నా. కానీ ఈరోజు నా అదృష్టం కొంది నేను ఈరోజు ఏమైనా దర్శించగలిగా. ఇది ఏం పేరు లక్ష్మీ నరసింహ గారు. ఈమె చేసేటువంటి పని ఒకసారి చూడండి, 16 పిల్లర్స్తో బ్రహ్మాండంగా దేవాలయం సొంత స్థలంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం, దానికి ఒక కమిటీగా ఈ గ్రామస్తులు సహకరించడం, బ్రహ్మాండంగా చిన్న పూజా పీఠం పెట్టి ఇక్కడ ప్రతి శనివారం భజన కార్యక్రమం ఇవన్నీ నిర్వర్తించడం కూడా జరుగుతూ ఉన్నది. అందులో మరి యొక్క దేవాలయం కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అమ్మ మరికి ఆర్థిక నిర్మాత, ఒక రకంగా చెప్పాలంటే అన్నీ తీసుకొచ్చి కొంతమందిని సమకూర్చి వాళ్ళ ద్వారా ఈ ఆలయం నెరవేర్చడం అనేది మా అమ్మకి పెద్దగా భక్తి ఉందా అంటే అదేం పెద్ద భక్తి అని కనపడట్లా అమ్మ మాటల్లో. జ్ఞానం అంటే అదేం లేదు. కానీ మరి ఆ స్వామి ఆయన అమ్మ పట్టుకుందా, అమ్మాయినే స్వామి పట్టుకున్నాడో మనకైతే అర్థం కాదు. కానీ ఆ విధానంలో ఈ ఆలయం అనేది నిర్మాణం చేయటం ఎంతో గొప్పగా ఉన్నది. అట్లాంటి మాతృమూర్తికి మనందరం కూడా నమస్కరించుకొని మరి సన్మానం చేసుకోవాలి. కాబట్టి నాకు చాలా భావోద్వేగం కలిగింది వినగానే. ఇట్లాంటి మహాతల్లులు ఉన్నారా? ఎందుకంటే నేను ఇట్లాంటి వాళ్ళ కోసం ఎదుగుతా ఉన్నాయి లోకంలో. ఇట్లాంటి వాళ్ళు కనపడితే కొంతమంది అర్చక స్వాములు అక్కడక్కడ కొంతమందే ఉంటారు, అన్ని చోట్ల ఉండరు. ఎందుకంటే అందరూ ఉంటారు, కానీ కొద్దిమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని నేను ఎంతో హృదయపూర్వకంగా గౌరవించుకోవటం అనేది అలవాటైంది. కాబట్టి అందులో భాగంగా మీ చేతుల మీద అమ్మ పని ఒకసారి అమ్మకి సేవ కప్పి సన్మానం, మనం ఆలయం పూర్తయిన తర్వాత అమ్మవారికి బట్టలు పెట్టి ఇంకా సగర్వంగా బ్రహ్మాండంగా చేద్దాం. ఒకసారి మన హిందూ సనాతన ధర్మాన్ని అమ్మ భుజాన్ని హిందూ సనాతన ధర్మానికి వారధిగా అమ్మ మన పల్నాడు ప్రాంతంలో ఒక లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికే, హర మహాదేవునికే, శ్రీ రామచంద్రమూర్తికే, మహాసత్య సీతమ్మ తల్లికే, దక్షిణ స్వామి వారికే, హనుమంతునికే, గీతాచార్యునికే, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకే, గీతామాతకే, భారత్ మాతాకే, వేద మాతాకే, గాయత్రి మాతాకే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మవారు పూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యంతో బ్రతికి నీ యొక్క లక్ష్యం నెరవేరి స్వామివారు నిన్ను బాగా కరుణించి నీ జన్మ సార్థకమైందమ్మా. అందులో అనుమానమే లేదు, నీకు ఇబ్బందే లేదు. అవును, ఆయన పని ఆయన చూసుకుంటాడు. చెయ్యాలి కానీ నా ధర్మం నేను చెయ్యాలి. ఆయన కడతీరితే ఆ రోజు మన కోరిక నెరవేరినట్టు. చూడండి, మనందరం ఏం కోరుకుంటాం? మా అబ్బాయికి పెళ్లి కావాలా, మా అమ్మాయికి ఏదో జాబ్ రావాలా, మాకు ఏదో ఇంకొక ఎకరం కొనాలనుకుంటాం. కానీ ఆ కోరిక చూడండి, అసలు ఆ కోరికలోనే ఎంత పరవశించిపోయే గొప్ప కోరిక. ఆయన గుడి నిర్మాణం చేయటమేనంటుంది ఆ కోరిక, రెండో కోరిక లేదు. ఎంత గొప్ప కోరిక, ఎంత ధన్యమైనటువంటి కోరికమ్మా నిజంగా. అవును, నిజంగా మా భారత మాతను, భారత ముద్దు బిడ్డ, మా అందరికి మార్గదర్శకురాలు నిజంగా. అవును, అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు పట్టుకున్న ఆయన ఎవరో తెలుసా? దేవదేవుడు.
అట్లాంటి దేవుడు నీకు అన్యాయం జరిగిద్దా? చక్కగా అసలు మొదలైంది, ప్రారంభమైనది. అసలు వెంకటేశ్వర స్వామి ఆడుంటేనే ఆడ మొదలవుతాయి కార్యక్రమాలన్నీ. అందుకని ఆ చిన్నపీఠం చూడటానికి స్వామి ఉంటే చాలు, ఆ మహిమ అనేది అంత గొప్పగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరిద్ది. మళ్ళీ తొందరలోనే మళ్ళీ మనందరం కలుద్దాం. ఓకే అమ్మ. హరి ఓం తస్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం.